చరిత్రలో కొన్ని యుద్ధాలు రాజ్యాలను గెలిపిస్తాయి. కాని ఒక యుద్ధం మాత్రం ఒక రాక్షసుడిని మహాత్ముడిగా మార్చేసింది. లక్షలాది ప్రాణాలను బలిగొన్న ఒక నెత్తుటి ఘట్టం, ఆయుధాన్ని పట్టుకున్న ఒక చక్రవర్తి చేత అదే ఆయుధాన్ని శాశ్వతంగా కింద పడేలా చేసింది. అదే ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన కళింగ యుద్ధం. ఈ కథ మౌర్య సామ్రాజ్యంతో మొదలవుతుంది. నాటి భారతదేశంలోనే అత్యంత విశాలమైన సామ్రాజ్యమది. దానికి చక్రవర్తి అశోకుడు. అధికార దాహంతో తన స్వంత అన్నదమ్ములను సైతం దారుణంగా చంపి సింహాసనాన్ని అధిష్ఠించాడు. తనను ఎదిరించిన వారిని చిత్రహింసలు పెట్టడానికి ఒక పెద్ద నరకాన్ని సృష్టించాడు. ప్రజలు అతన్ని భయంతో చండాశోకుడు అని పిలిచేవారు. ఆ కాలంలో మౌర్య సామ్రాజ్యానికి తలవంచని ఏకైక స్వతంత్ర ప్రాంతం కళింగ. ప్రస్తుత ఒడిస్సా ప్రాంతంలో ఉన్న ఈ కళింగ రాజ్యం సముద్ర వ్యాపారంతో అపారమైన సంపదను, బలమైన గజదళాన్ని కలిగి ఉండేది. తన తాత తంగ్రి కూడా గెలవలేని కళింగ రాజ్యాన్ని తాను ఎలాగైనా జయించి తీరాలన్నది అశోకుడి పట్టుదల. క్రీస్తుపూర్వం 261వ సంవత్సరం దయానదీ తీరాన మౌర్య సైన్యానికి కళింగ సైన్యానికి మధ్య భయంకరమైన యుద్ధం మొదలైంది. మాతృభూమి స్వేచ్ఛ కోసం, తమ ఆత్మగౌరవం కోసం కళింగ ప్రజలు ప్రాణాలకు తెగించి పోరాడారు. కాని లక్షలాదిగా ఉన్న అశోకుడి మహాసైన్యం ముందు వారు నిలబడలేకపోయారు. అది ఒక యుద్ధం కాదు, ఊహకందని మారణహోమం. 1,00,000 మందికి పైగా సైనికులు, సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరో 1,50,000 మంది అనాథలయ్యారు, బందీలుగా మారారు. యుద్ధభూమికి ఆనుకుని ప్రవహించే దయానది నీరు ఆ నెత్తుటి ధారల వల్ల పూర్తిగా ఎరుపు రంగులోకి మారిపోయింది. యుద్ధం ముగిసింది. అశోకుడు అఖండ విజయం సాధించాడు. కళింగరాజ్యం మౌర్య సామ్రాజ్యంలో భాగమైంది. కాని మరుసటి రోజు ఉదయం గెలిచానన్న గర్వంతో యుద్ధభూమిని చూడటానికి వెళ్లిన అశోకుడికి అక్కడ విజయోత్సాహం కనిపించలేదు. ఎటు చూసినా కాలిపోయిన గ్రామాలు, తెగిపడిన శరీర భాగాలు, గుట్టలు గుట్టలుగా పడి ఉన్న శవాలు, తమ భర్తల కోసం ఏడుస్తున్న స్త్రీలు, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల హాహాకారాలు ఆ దయానదీ తీరమంతా ప్రతిధ్వనిస్తున్నాయి. గాలిలో కలిసిపోయిన రక్తం, మాంసం వాసన అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ దృశ్యం చూసి ఆ మహాచక్రవర్తి గుండె పగిలిపోయింది. నేను సాధించిన విజయం ఇదేనా? ఒక రాజ్యాన్ని గెలవడమంటే లక్షలాది అమాయక ప్రాణాలను బలిగొనడమా అని తనలో తాను కుమిలిపోయాడు. అధికార దర్పంతో ఉన్న ఆ రాక్షస పాలకుడి మనసులో నిద్రపోతున్న మానవత్వం ఒక్కసారిగా మేల్కొంది. కత్తులతో సాధించే విజయం శాశ్వతం కాదని అతనికి అర్థమైంది. ఆ క్షణంలోనే తన ఆయుధాన్ని కింద పడేశాడు. భవిష్యత్తులో ఎన్నడూ కత్తిపట్టనని, యుద్ధాలు చేయనని ఆ రక్తపు మడుగుల సాక్షిగా శపథం చేశాడు. ఆ పశ్చాత్తాపమే అశోకుణ్ణి బౌద్ధ ధర్మం వైపు నడిపించింది. బుద్ధుని బోధనలకు ఆకర్షితుడై అహింసా మార్గంలో నడిచి చండాశోకుడు కాస్త దయామయుడైన ధర్మాశోకుడిగా పునర్జన్మ పొందాడు. యుద్ధభేరి మోగించిన నోటితోనే ధర్మ సందేశాన్ని వినిపించాడు. తన శిలాశాసనాల ద్వారా తన పశ్చాత్తాపాన్ని, శాంతి, అహింస అనే విలువలను ప్రపంచానికి చాటి చెప్పాడు. మనుషులకే కాదు, మూగ జంతువులకు కూడా ఆసుపత్రులు నిర్మించిన కరుణామయుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. అహంకారం నుండి పశ్చాత్తాపం వైపుకు ఒక రాజు చేసిన ఈ ప్రయాణం ఆసియా ఖండనంతటా బౌద్ధమతం విస్తరించడానికి కారణమైంది. కత్తితో ప్రపంచాన్ని జయించాలనుకున్నవాడు చివరికి తన ప్రేమతో, శాంతితో ప్రపంచ హృదయాలను శాశ్వతంగా గెలుచుకున్నాడు. ఈ చారిత్రక కథ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం నా యూట్యూబ్ ఛానల్ ప్రేమ్ జేవీవీకు సబ్స్క్రైబ్ చేసుకోండి.